హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో అది కూడా అడోబ్ సిసి ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో మహేష్ బాబు స్పైడర్ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ అనేది లేటెస్ట్గా రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ట్యుటోరియల్ మన ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఎలా క్రియేట్ చేయొచ్చో ఈరోజు ట్యుటోరియల్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి మనం ఇప్పుడు చేయబోయే ట్యుటోరియల్ ఫైనల్ రిజల్ట్ చూద్దాం. జస్ట్ టైల్డ్కి మన ఎస్కేప్ కింద టైల్డ్కి అని ఆప్షన్ ఉంది, క్లిక్ చేయడం ద్వారా ఏంటంటే జూమ్ రూపంలో చూస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి ప్లే స్పేస్ బార్, చూసారుగా ఈ ఎఫెక్ట్ మన ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఎలా క్రియేట్ చేయొచ్చో ఈరోజు ట్యుటోరియల్ చూద్దాం. ఫ్రెండ్స్, మీరు నా వీడియోస్ చూస్తున్నప్పుడు కార్నర్లో సబ్స్క్రైబ్ అని రెడ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద కూడా సబ్స్క్రైబ్ అని రెడ్ బటన్ ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను కొత్తగా పెట్టే ప్రతి వీడియో మీ మెయిల్కి డైరెక్ట్గా వచ్చింది. అలాగే పైన తెలుగు టెక్ సొల్యూషన్ ఆప్షన్ ఉంది, క్లిక్ చేశారనుకోండి నా ఛానల్లోకి వస్తారు. ఇక్కడ వీడియోస్ క్లిక్ చేస్తే నేను ఇప్పుడు దాకా అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అలాగే పైన ప్లేలిస్ట్ అనే ఆప్షన్ ఉంది, క్లిక్ చేశారనుకోండి క్లాసెస్ వైజ్గా ప్రీమియర్ క్లాసెస్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ క్లాసెస్, వెడ్డింగ్ వీడియోస్కి సంబంధించిన ఈడిఎస్ క్లాసెస్, అలాగే ఫోటోషాప్ క్లాసెస్ కూడా చెక్ చేసుకోవచ్చు. అలాగే పైన బ్యానర్ కింద కూడా సబ్స్క్రైబ్ అని రెడ్ బటన్ ఉంటుంది, ఇక్కడ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఓకే, ఈరోజు ట్యుటోరియల్కి వద్దాం. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ ఉన్న ఫైల్స్ అన్ని డిలీట్ చేసుకుందాం. మనం ఫస్ట్ నుంచి ఈ ట్యుటోరియల్ ఎలా చేయొచ్చో చూద్దాం. ఓకే, డిలీట్. నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఒక ఫోల్డర్లో ఒక ఇమేజ్, ఇక్కడ మహేష్ బాబుకి సంబంధించిన హెచ్డి ఫార్మెట్లో ఉన్న ఇమేజ్, అలాగే ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఫైల్, ఇవి రెండు మీకు డిస్క్రిప్షన్లో లింక్ రూపంలో వస్తా, మీరు డౌన్లోడ్ చేసి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ఈ జేపీజీ ఫైల్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు ప్రాజెక్ట్ ప్యానల్. ఓకే, నెక్స్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు కాంపోజిషన్ విండో. ఓకే, నెక్స్ట్ ప్లే చేసి వస్తే మనకేం రాదు, ఎందుకంటే జస్ట్ ఇమేజ్ ఇది. నెక్స్ట్ వచ్చేసరికి ఒక సాలిడ్ లేయర్, న్యూలో సాలిడ్. ఓకే, నెక్స్ట్ ఈ సాలిడ్ లేయర్ సెలెక్ట్ చేసుకొని మన ఎఫెక్ట్లో ట్రాప్ కోడ్, మనకి ట్రాప్ కోడ్ షూట్ గురించి ఇంతకుముందు క్లాస్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, అలాగే ఫుల్ వెర్షన్ కింద ఎలా కన్వర్ట్ చేసుకోవాలి ఇంతకుముందు క్లాస్లో చెప్పా. ఈరోజు వచ్చేసరికి ట్రాప్ కోడ్లో పార్టికులర్ అనేది యూజ్ చేద్దాం. జస్ట్ క్లిక్ చేయగానే మనకి కొన్ని పార్టికులర్స్ వచ్చినాయి. నెక్స్ట్ వచ్చేసరికి ప్లే చేస్తే ఇలా ప్లే అవుతాయి. ఓకే, కింద ఉన్న ఇమేజ్ హైడ్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో మనం ఫస్ట్ ఎమిటర్, ఇక్కడ మనకి వరుసగా లైన్గా ఉంటాయి, అందులో ఫస్ట్ ఎమిటర్లో మనకి పార్టికల్స్ వచ్చేసరికి పర్ సెకండ్ 300 ప్లే అవ్వాలి. ఓకే, ఇక్కడ చూస్తే మనకి పెరిగినాయి. నెక్స్ట్ వచ్చేసరికి డైరెక్షన్ మనకి డైరెక్షనల్ అని పెట్టుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూస్తే మీకు 100 పెట్టుకుంటున్నా. కింద డైరెక్షన్ స్ప్రెడ్ వచ్చేసరికి 100, మనం ప్లే చేస్తే ఇంతవరకు స్ప్రెడ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఎమిటర్ క్లోజ్ చేసుకుందాం. నెక్స్ట్ కిందకు వచ్చేసరికి పార్టికల్ అనే ఆప్షన్లో జస్ట్ క్లిక్ చేస్తే ఫస్ట్ లైఫ్ అనే ఆప్షన్ వచ్చింది. ఇక్కడ 10 or 11, నేను 11 తీసుకుంటున్నా, 11. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి పార్టికల్ టైప్ వచ్చేసరికి నాకు క్లౌడ్ లెట్ అనే ఆప్షన్ కావాలి, ఎందుకంటే ఇక్కడ పార్టికల్స్ వచ్చేసరికి మనకి ఇలా చేంజ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి సైజ్ ర్యాండమ్ 5 పెట్టుకుంటున్నా. అంటే మనకి ఏంటంటే అన్నీ ఒకలా కాకుండా దేనికై సపరేట్గా సైజెస్ ఉంటాయి. ఓకే, ప్లే చేసి చూస్తే మనకి ఇలా ప్లే అవుతుంది. నెక్స్ట్ ఒపాసిటీ వచ్చేసరికి 10 పెట్టుకుంటున్నా, 100 ఉంది, 10%. ఓకే, నెక్స్ట్ సైజ్ 7. ఓకే, కలర్ వచ్చేసరికి గ్రే కలర్ పెట్టుకుంటున్నా. ఓకే, ఇంతవరకు తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి ఫిజిక్స్లో మనకి ఎయిర్ అనే ఆప్షన్ తీసుకొని ఇందులో మనకి ఎక్స్పోజిషన్ నాకు ఈ టైప్ కావాలి. ఓకే, ఒక 170 వరకు తీసుకున్నా. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఈ టైప్ డ్రాగ్ చేస్తాం, ప్లే చేసి వస్తే ఇలా ప్లే అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి సేమ్ లేయర్ కాపీ తీసుకుందాం, Ctrl+D. చూడండి డూప్లికేట్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి నాకు ఫిజిక్స్లో ఎయిర్ అనేది మారాలి. ఎయిర్లో ఎక్స్పోజిషన్ నాకు ఈ టైప్ కావాలి. జస్ట్ ఈ పట్టుకొని రైట్ సైడ్ డ్రాగ్ చేసుకొని నాకు ఎక్స్పోజిషన్ వచ్చేసరికి ఈ టైప్ కావాలి. ఓకే, ఇప్పుడు ప్లే చేసి వస్తే మనకి ఇలా ప్లే అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంతవరకు మనకి ఫస్ట్ వచ్చే ఎఫెక్ట్, ఇంతవరకు మనకి ఇప్పుడు దాకా ఫస్ట్ వచ్చిన ఎఫెక్ట్ ఇంతవరకు ఇలాగుంది. ఓకే,
నెక్స్ట్ వచ్చేసరికి ఇవి రెండు సెలెక్ట్ చేసుకొని ప్రీ కంపోజ్, రైట్ క్లిక్ ప్రీ కంపోజ్. ఓకే, చూస్తే మనకు ఒక లేయర్ కింద కన్వర్ట్ అవుద్ది. జస్ట్ డబుల్ క్లిక్ చేస్తే మనకు 2 లేయర్స్ ఉంటాయి. ఓకే, మెయిన్ లేయర్కి వచ్చేద్దాం, మెయిన్ విండో. ఓకే, చూస్తే మనకి ఇలా ప్లే అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చే ఎఫెక్ట్ గురించి చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి రైట్ క్లిక్ చేసి న్యూ సాలిడ్ బ్లాక్. ఓకే, ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ ఎఫెక్ట్లోకి వెళ్ళి ట్రాప్ కోడ్లో పార్టికులర్. ఇక్కడ మనం చాలా ఆప్షన్స్ చేంజ్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసరికి దీనికి సంబంధించిన కొన్ని ఆప్షన్స్. పార్టికులర్లో లైఫ్, ఫస్ట్ ఎమిటర్ తీసేస్తున్నా, కింద పార్టికులర్లో లైఫ్ వచ్చేసరికి ఒక 3.5 ఆర్ 4 ఇచ్చేద్దాం. 4 అంటే మనకి ఇలాగ స్ప్రెడ్ అవుతుంది. నెక్స్ట్ సైజ్ అనేది ఒక 5 ఉంది. ఓకే, లేదా మీరు 7 అయినా పెట్టుకోవచ్చు, ఎందుకంటే మన పార్టికల్స్ బట్టి మనం చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సైజ్ ర్యాండమ్ వచ్చేసరికి 33 పెడుతున్నా. ఓకే, నెక్స్ట్ ఒపాసిటీ అనేది తగ్గిద్దాం. ఇక్కడ ర్యాండమ్ ఎందుకంటే మన సైజెస్ చూడండి, ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా కనబడడం కోసం సైజ్ ర్యాండమ్. నెక్స్ట్ ఒపాసిటీ అనేది తగ్గిద్దాం. ఒపాసిటీ వచ్చేసరికి ఒక 40% సరిపోద్ది. ఓకే, కొంచెం కావాలి, ఒక 50 పెడతాను. ఓకే, నెక్స్ట్ దీని పొజిషన్ అంటే కిందకి కావాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఎయిర్ అనేది పైకి వెళ్ళాలి. దీనికోసం ఫిజిక్స్లో ఎయిర్ ఆప్షన్లో మనం కిందకి వెళ్తే ఇక్కడ వై పొజిషన్ చేంజ్ చేస్తాం. వై అంటే కిందకి పైకి మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసరికి కిందకు ఉండాలి. చూడండి ఇలాగ. ఓకే, ప్లే చేస్తే ఇలా ప్లే అవుతుంది. కానీ ఏమవుతుందంటే మనకి స్ట్రైట్గా ప్లే అవుతుంది. ప్లే చేసి చూస్తే మనకి స్ట్రైట్గా ప్లే అవుతుంది. కానీ ఏంటంటే మనకు కొంచెం కదులుతున్నట్టుగా వెళ్ళే ఎఫెక్ట్ కావాలి. దీనికోసం ఏం చేశారంటే ఫిజిక్స్ టైం ఫ్యాక్టర్ వచ్చేసరికి ఒక 1. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్పిన్ వచ్చేసరికి కొంచెం కదులుతున్నట్టుగా కావాలి, అంటే తిరుగుతున్నట్టుగా కావాలి. దీనికోసం ఒక 30 వరకు ఇస్తున్నా. నెక్స్ట్ స్పిన్ ఫ్రీక్వెన్సీ కూడా ఒక 5.5. నెక్స్ట్ ఫేడ్ ఇన్ స్పిన్ కూడా 2 ఇద్దాం. ఓకే, ఇప్పుడు ఒకసారి ప్లే చేసి వస్తే మనకి ఇలా ప్లే అవుతుంది. చూడండి కదులుతున్నట్టుగా వచ్చింది. చూస్తే ఇలా కదులుతున్నట్టు. మీకు 2 ఎఫెక్ట్లు అయిపోయినాయి. ఫస్ట్ వచ్చే ఎఫెక్ట్, సెకండ్ వచ్చే ఎఫెక్ట్స్ 2 అయిపోయినాయి. ఫస్ట్ నుంచి ప్లే చేస్తే ఇలా ప్లే అవుతుంది. ఇక్కడ దాకా మనకు అవసరం లేదు కాబట్టి ఏం చేస్తానంటే ప్రీ కంపోజ్ నాకు ఇక్కడ దాకా కావాలి. చూస్తే స్టార్టింగ్ వచ్చేసరికి మనకి ఇక్కడ నుంచి ప్లే అవుతుంది ఇలాగా. ఓకే, నెక్స్ట్ కాసేపటికి ఇవి వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ ఇమేజ్ మనకి మహేష్ బాబుకి సంబంధించిన ఇమేజ్ తీసుకున్నాం. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు టాప్ లేయర్. ఆల్రెడీ నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నా, కింద ఉంది, జస్ట్ అన్హైడ్ చేసుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ ఈ లేయర్ పైకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ దీనికి ఏం చేస్తానంటే కాపీ తీసుకుందాం, Ctrl+D డూప్లికేట్. ఒకటి లాస్ట్ పడేసి పైన ఒకటి ఉంచుకుందాం. ఓకే, పైన దీనికి ఏం చేస్తానంటే మాస్క్ అప్లై చేస్తున్నా. జస్ట్ పెన్ టూల్తో ఇలాగా సెలెక్ట్ చేసుకుందాం. ఇలా మనం రఫ్గా సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే మాస్క్ అప్లై అయ్యి మనకు సపరేట్ అయిపోద్ది. దీని వరకు సపరేట్ అయిపోయింది. ఇప్పుడు దీనికి సంబంధించిన లేయర్ రీనేమ్ చేసుకుంటున్నా. రీనేమ్ మాస్క్. ఓకే, మనకి ఇక్కడ మాస్క్ పాత్ అనేది హైడ్ అవ్వాలంటే జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే హైడ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ దీని వరకు మనకి పార్టికల్స్ అనేవి రన్ అవ్వాలి. దీనికోసం ఏం చేస్తానంటే ఒక సాలిడ్ లేయర్ తీసుకుంటున్నా. కింద ఉన్న మాస్క్ లేయర్ వచ్చేసరికి 3Dలో పెట్టుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ పైన సాలిడ్ లేయర్కి సేమ్ ఎఫెక్ట్లో ట్రాప్ కోడ్లో పార్టికులర్. ఓకే, దీనికి కూడా మనం ఇక్కడ ఉన్న ఎఫెక్ట్స్ యూజ్ చేసి కొన్ని పార్టికల్స్ అనేవి యూజ్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఫస్ట్ ఎమిటర్ అనే ఆప్షన్ తీసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ పార్టికల్స్ పర్ సెకండ్ వచ్చేసరికి ఒక 10,000 పెట్టుకుంటున్నాం. చూస్తే మనకి చాలా వచ్చినాయి. ఓకే, నెక్స్ట్
అలాగే ఇక్కడ ఎమిటర్ టైప్ వచ్చేసరికి లేయర్లో మనకి కిందకు వస్తే ఇక్కడ లేయర్ ఎమిటర్ అనే ఆప్షన్ వచ్చింది. ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఆప్షన్ వచ్చింది. లేయర్లో మనం మాస్క్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. మాస్క్ అని సెలెక్ట్ చేసుకోగానే ప్లే చేస్తే మనకి ఆటోమేటిక్గా ఇక్కడ బాడీ కలర్లో పార్టికల్స్ వచ్చినాయి. కింద హైడ్ చేసుకుందాం. చూడండి, కానీ నాకు ఇలా కాదు, జస్ట్ ఇక్కడ లేయర్ శాంప్లింగ్లో స్టిల్ పార్టికల్ బర్త్ టైమ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుందాం. నెక్స్ట్ అలాగే కింద పార్టికల్ కలర్ వచ్చేసరికి సైజ్ వెల్ రాట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకోగానే ఆటోమేటిక్గా వైట్ కింద కన్వర్ట్ అయిపోయినాయి. ప్లే చేస్తే ఇలా ప్లే అవుతుంది. నెక్స్ట్ సైజ్ చూడండి, పార్టికల్ సైజ్ కూడా మనం బాగా తగ్గించాలి. దీనికోసం ఏం చేస్తున్నామంటే ఎమిటర్ అనేది హైడ్ చేసుకుందాం. పార్టికల్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఫస్ట్ సైజ్ అనేది జస్ట్ డిక్రీజ్ చేసుకుందాం. జస్ట్ 1.5 ఆర్ 2 పెట్టుకోవచ్చు. 1.5 చూడండి, బాగా తగ్గిన 2 పెట్టుకుందాం, ఎందుకంటే ఇంకొంచెం కావాలి. 2 ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి దీనికి సంబంధించిన ఆప్షన్స్ ఇప్పుడు ప్లే చేస్తే ఏం లేదు, జస్ట్ ఇలా ప్లే అవుతుంది. నెక్స్ట్ కింద ఫిజిక్స్లోకి వెళ్ళిపోతున్నా. ఫిజిక్స్లో ఎయిర్లో మనకి ఈ టైపు ఎక్స్ యాక్సెస్లో మనకి రావాలి. దీనికోసం ఎక్స్పోజిషన్ టైప్ కన్వర్ట్ చేసుకుందాం. ఓకే. నెక్స్ట్ కింద బ్యాక్ ఒక లేయర్ ఉంది, అది కూడా హైడ్ చేసుకుంటున్నా. చూడండి, ప్లే చేస్తే ఇలా ప్లే అవుతుంది. చూస్తే మనకి పార్టికల్స్ ఇంకా పెరగాలి. దీనికోసం పైన ఎమిటార్లో 10,000 ఉన్నాయి, జస్ట్ 1 lakh పెట్టుకుంటున్నా. ప్లే చేస్తే ఇలా ప్లే అవుతుంది. జస్ట్ ఇప్పుడు ప్లే చేసామనుకోండి, ఇలా ప్లే అవుతుంది. ఓకే. ఇంకా పెరగాలంటే మనం పెంచుకోవచ్చు. ఏంటంటే మన సిస్టాన్ని బట్టి మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకా కావాలంటే సపోజ్ 5 lakhs పెట్టుకుంటే ఇంకా పెరిగిపోతుంది ఇలా, కానీ స్లోగా రన్ అవుతుంది. కాబట్టి 1 lakh మీ సిస్టాన్ని బట్టి మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మనం చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఇప్పుడు జస్ట్ అన్నీ అన్హైడ్ చేసుకుంటున్నాను. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఈ లేయర్ కొంచెం ముందుకి డ్రాగ్ చేసుకుంటాం. ఓకే. నెక్స్ట్ మాస్క్ లేయర్ హైడ్ చేసుకుందాం. కింద లేయర్ కూడా హైడ్ చేసుకుందాం. చూస్తే జస్ట్ ఇది ఒకటే ప్లే అవుతుంది. ఓకే. ఒక షేప్ వరకు మనకి ప్లే అవుతుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనం ఇక్కడ దాకా రాగానే కింద లేయర్ అనేది కావాలి. దీనికోసం ఇక్కడ దాకా పెట్టి ఇది వచ్చేసరికి ఆన్లో కావాలి. జస్ట్ ఇలాగా. నెక్స్ట్ ఇలాగా మనకి ఇక్కడ దాకా రాగానే పై లేయరు ఒపాసిటీ అనేది తగ్గాలి. దీనికోసం ఇక్కడ దాకా సెలెక్ట్ చేసుకొని టీ ఒపాసిటీ ఆప్షన్. ఓకే. నెక్స్ట్ 100 నుంచి ఇక్కడికి వచ్చేసరికి 0కి వెళ్ళిపోవాలి. ఓకే. నెక్స్ట్ కింద లేయర్ కూడా ఒపాసిటీ తగ్గుతూ పెరగాలి. ఓకే. టీ ఇది కూడా 0, యానిమేషన్ స్టార్ట్. అది వచ్చేసరికి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి 100. ఓకే. ఇక్కడికి వచ్చేసరికి పార్టికల్స్ అన్ని ఒపాసిటీ తగ్గిపోతాయి. నెక్స్ట్ ఇమేజ్ అనేది ఒపాసిటీ పెరుగుతుంది, అంతే. మీరు ఒకసారి ప్లే చేసి వస్తే ఇలా ప్లే అవుతుంది. స్లోగా ఉంది. నెక్స్ట్ అలాగే ఆడియో ఫైల్ కూడా ఇంపోర్ట్ చేసుకుందాం. జస్ట్ ప్రాజెక్ట్ ప్యానల్లోకి వెళ్ళి డబుల్ క్లిక్, ఆర్ మనకి ఇంతకుముందు ఫోల్డర్లో ఉంది కాబట్టి జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు ప్రాజెక్ట్ ప్యానల్ వచ్చింది. డ్రాగ్ అండ్ డ్రాప్ టు టైమ్ లైన్ మనకి ఆడియో అనేది వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి ఎంతవరకు ప్లే అవ్వాలి, మనకి ఇంతవరకు సరిపోద్ది. దీనికోసం ఎన్ పాయింట్. నెక్స్ట్ స్టార్టింగ్ పాయింట్ వచ్చేసరికి ఇక్కడ నుంచి ప్లే అవ్వాలి. ఓకే. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పార్టికల్స్ కూడా హైడ్ అయిపోవాలి. దీనికోసం మనం ఆల్రెడీ తీసుకున్న ప్రీ కంపోజ్ ప్యానల్ కూడా ఒపాసిటీ అనేది డౌన్ చేసుకుంటున్నాం. ఇక్కడ నుంచి ఒపాసిటీ కూడా డౌన్ అయిపోద్ది. దీనికోసం సేమ్ లేయర్ సెలెక్ట్ చేసుకొని టీ అనగానే ఒపాసిటీ ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ యానిమేషన్ స్టార్ట్ 100 నుంచి 0కి వెళ్ళిపోవాలి. ఓకే. నెక్స్ట్ కింద నుంచి వచ్చే పార్టికల్స్ కూడా ఒపాసిటీ తగ్గించుకుందాం. దీనికోసం ఆ లేయర్ కూడా ఆన్ చేసుకొని ఇవి కూడా ఇక్కడ నుంచి ఒపాసిటీ తగ్గిపోవాలి. టీ షార్ట్ కట్. నెక్స్ట్ 100 నుంచి
ఇక్కడికి వచ్చేసరికి ఇవి కూడా 0 వచ్చేయాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఎస్కేప్ కింద టైల్డ్ కీ ఆప్షన్ ఉంది. క్లిక్ చేస్తే జూమ్ రూపంలో మనం చూడొచ్చు. ఓకే, స్పేస్ బార్. ఓకే, నెక్స్ట్ టైల్ కీ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా నార్మల్ పొజిషన్కి వచ్చేస్తాం. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా చెప్తాను. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.